జై శ్రీరామ్. రామచంద్ర సకల జనులను ఆనందంతో ప్రశాంతంతో ఉండేలాగా ఆశీర్వదించుతుంటారు. ప్రపంచానికి ఈ రోజులో మనశ్శాంతి అనేది అవసరము. మానవుల కష్టాల దుఃఖాలు పోగొట్టగల సర్వసమర్థుడవు, సర్వజ్ఞాన పురుషుడవు, అవతారమూర్తిమైనట్టు శ్రీరామచంద్ర ఆపదలో ఉన్నాదు. దుర్మార్గాలు శిక్షించు, సన్మార్గులు రక్షించు అని ప్రతి యుగంలో కోరుకుంటూ ఉంటారు సామాన్యులు, మానవులు. ఎందుకు? మనకు ఆ శక్తి లేదు. శక్తి ఉన్నవారు భగవంతుడిని లెక్క చేయరు, భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని లెక్క చేయరు, భగవంతుని యొక్క అసలు భక్తి అంటేనే మర్చిపోతారు. భగవంతుడు అంటే ఒక నాటకం అనుకుంటారు. తప్పు, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మనం తప్పు చెయ్యకూడదు. అందుకని మొదట్లో మనం అనుకుంటాము, భగవంతుడితో ఉన్నప్పుడు భగవంతుడు నమ్ముకొని జీవించాలి, అమ్ముకొని జీవించకూడదు. దైవాన్ని ఎవరైతే అమ్ముకొని జీవిస్తారో వాళ్ళు ఎప్పటి కూడా సుఖపడినట్లు చరిత్రలో లేదు. చరిత్రలోనే కాదు, పురాణాల్లోనూ లేదు. ఎక్కడ వెతికినా దొరకదు. భగవంతునితో ఆటలాడుకునేవాళ్ళు, భగవంతుని యొక్క మాటలు వినకుండా అధర్మ రీతిలో పోయేవాళ్ళు, దైవాన్ని ఏదో అమ్ముకొని జీవించేస్తూ ఉంటారు. దైవం అంటే ఏమి? దైవం అంటే ఆలయంలో ఉండే దేవుడే కాదు, మానవులు కూడా దేవుళ్ళే. ప్రతి మానవులోని, ప్రతి జీవిలోని భగవంతుడు తానై ఉన్నాడు. అటువంటి ఉన్నవాడిని చూడలేక మానవులను హింసించడం, అది కూడా ఒక దుర్మార్గమైన నరకప్రాయమైంది. నరకప్రాయమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది అని యోగశాస్త్రం చెబుతుంది, యోగులు చెప్తారు. ఇకనైనా మనల్ని మనం మార్చుకుంటే తప్ప సృష్టి మారదు, ప్రపంచం మారదు. సృష్టిలో ఉన్న ధర్మాన్ని మనం ఎప్పుడు విడిచిపెడతామో అప్పుడే మనకు అనేక సమస్యలు మొదలవుతుంది. అలాంటి వారు ఉన్నప్పుడు చుట్టుపక్కల పరిసరాల ప్రాంతం అంతా కూడా అందరూ అనేక కష్టాలు పడుతూ ఉంటారు. సామాన్యులు, పేదవారు ఇంకా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. కనుక ఇంతమందిని కష్టపెట్టి, ఇంతమందిని బాధపెట్టి ఈ జీవితం అవసరమా అని మనం ప్రశ్నించుకోవాలి. 10 మందికి మనం సహాయం చేసే చేయి కావాలి, చేతులు అందించేవాళ్ళు కావాలి. ఇది మానేసి మనం ఏదో ఒక స్వార్థం లోపల పెట్టుకొని భగవంతుడి దగ్గర ఏదేదో మనం ఆటలాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, భగవంతుడు అమ్ముకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోపాభూయిష్టమైన జీవితాన్ని గడిపే విధంగా సహించుకునేలాగా, అందరూ ద్వేషించేలాగా, అందరూ విరక్తి పొందేలాగా, ఎప్పుడు విడిపోతాడై నరకాసురుడు అనేలాగా జీవించకూడదు. మనం రాక్షసుడు ఎప్పుడు చనిపోతారో, వీళ్ళు ఎప్పుడు పోతారని అందరూ అనుకుంటుంటారు. జీవితకాలం ఎంత? 500 ఏళ్ళు బతుకుతామా? 1000 ఏళ్ళు బతుకుతామా? లేవు. చావకుండా బ్రతుకుతూ సావు అనేది లేకుండా ఉంటామా? చనిపోవం అనేది ఉందా? అరే మరణం మనకు లేదనుకుంటామా? మన కళ్ళ ముందే పోతున్నారు, వాళ్ళు పోయారు. కనుక బ్రతికితే ఎలా బ్రతకాలి? ఈతడు పులిలాగా, సింహంలాగా జీవించాడు అని చెప్పుకోవాలి. లేదా ఏ నక్కలాగో, మేకలాగో, గొర్రెలాగో జీవించాడని అనుకోకూడదు. అది అలా అనుకొని మనం బ్రతకాలి. సమాజంలో ఎవరైనా సరే, ఏ మానవులైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా కూడా 10 మందితో మంచిగా ఉంటే, 10 మందితో నవ్వుతూ మాట్లాడుతుంటే భగవంతుడు అంతకంటే మించిన మన ఆనందం ఇంకొకటి లేదు ఆయనకి. దైవానికి మనల్ని ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడు? నాలాగా బతకండి అంటే ఏమి? నాకుండే గుణగణాలు మీలో పెట్టుకోండి అని. దాన్ని విడిచిపెట్టి మన ఇష్టాసాన్ని ప్రదర్శిస్తే నేనే దేవుడు అనుకుంటే ఎట్లా? నేనే దేవుడితే ఇంకేముంది? జీవితాంతం ఈ కలియుగాంతం బతికిపోవచ్చు, బతకలేదు కదా. తెలుసు కదా. ఇన్ని తెలిసి ఎందుకు ఈ మరణ హోమం, దారుణ హోమం, భయంకరమైన హోమం, పీడించడం, ద్వేషించడం అనేది మనం ఆలోచించుకోవాలి.